ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ టైంలో ఉండదు బాబు, ప్లీజ్ మీరు ఏమన్నా అనుకోండి, ఎందుకంటే ఈ టైంలో పోతున్నారుగా మీరు. నార్మల్గా మాట్లాడతారు. హలో నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. బాగా నడుస్తున్నట్టుంది కదండి. పర్లేదు, చాలా మంది వస్తున్నారు ఇక్కడికే. పక్కన ఎన్ని ఉన్నా కూడా ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగానే అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఇక్కడ పెట్టి? మేము పెట్టి 2007లో స్టార్ట్ అమ్మా. అప్పటి నుంచి కుమార్ ఆంటీ గారు ఏమవుతారు? మాకేం కాదు, రిలేషన్ కూడా లేదు అసలు. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజ్ లో ఏమున్నాయి, నాన్ వెజ్ లో ఏమున్నాయి? వెజ్ లో అయితే ఒక చట్నీ ఉంటుంది, ఒక ఫ్రై ఉంటుంది, కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, సాంబారు, పచ్చిపులుసు, కాడు, పాపడ్స్ ఉంటాయి, పిక్కిలు ఒక రోటి చట్నీ ఉంటుంది, ఒక పిక్కిలు ఉంటుంది. నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, ఫిష్ ఫ్రై. కాదండి, పక్కన చాలా ఉన్నాయి కానీ ఇక్కడే ఎందుకు ఇంత క్రౌడ్ ఉందంటారు? జనాలు ఎందుకు ఇక్కడికి వచ్చేసారు? పబ్లిక్ ని అడగండి, అది తెలుస్తుంది. మీ చేతి వంటలు ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది, అందుకే ఇంతమంది వచ్చేసారు. పబ్లిక్ ని అడిగితే తెలుస్తుంది కదా, వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది తెలుస్తుంది కదా. చెప్పారు ఇప్పుడే, మీరు కూడా చెప్పాలి. ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? ఏమి లేదమ్మా, చెప్పాలి. ఎలా నడుస్తుందండి ప్రస్తుతానికి? పర్లేదమ్మా, బాగానే నడుస్తుంది. ఇంకా రెస్టారెంట్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? లేదమ్మా. ఏం లేవా? బ్రాంచెస్ ఏమైనా పెడతారా? ఏం లేదు, ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి. చాలు ఇది ఒకటి చాలు, మాకు దేవుడు ఇచ్చింది చాలు. ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఇక్కడికి వచ్చి మీ చేతి వంట? చెప్తున్నా కదా, హ్యాపీగా ఉంది. వాళ్ళు ఉండబట్టే మేము ఉన్నాము, ఇక్కడ పెట్టగలుగుతున్నాము. అది చూసారా, మనతో మాట్లాడుతూ కూడా ఆవిడ అక్కడ పని చేసుకుంటున్నారు. పెట్టాలి కదా, చెయ్యాలి కదా, తప్పదు. వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారా మీకు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి? బాగానే ఉందని చెప్తారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారండి? 12 గంటల కాడ నుంచి 3:34 వరకు. 3:34 వరకు. రాత్రి పెట్టరా? ఇంకా నైట్ మా తమ్ముడు పెడతాడు. ఇప్పుడు ఇవి అన్ని చేయాలంటే ఎప్పుడు చేస్తారు మీరు? 5 గంటలకు లెగుస్తాం. కాదంటే మనలో మన మాట రోజుకి ఎంత వస్తుంది? రోజుకి ఎంత వస్తుంది? రోజుకి ఎంత వచ్చింది అదంతా అదంతా చెప్పకూడదు కదా. ఎట్లా బయటకి చెప్పండి, ఎవరైనా చెప్తారా బయటికి? అట్లా చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తారు కానీ మామూలుగా చెప్పండి ఎంత వస్తుంది? మామూలుగా 60,000 అమ్ముతామమ్మా. దానికి మిగిలి అన్నీ బాగుంగా మిగిలేదు మాకు 10,000, అన్నీ 8,000 అట్లా మిగులుతాయి అంతే రోజుకి. మళ్ళీ పనివాళ్ళ దాంట్లోనే 8,000 మళ్ళీ పనివాళ్ళ ఖర్చులు తీసేయాలి కదా. అది కాదు, మీరు ఒక్కరే ఇంత కష్టపడిపోతుంది అని కూడా పెట్టుకోవచ్చు కదా, ఎంత కనిపించి. మేము ఒకదాన్ని నేను కష్టపడలేదు, అంకుల్ ఉన్నాడు, బాబు ఉన్నాడు. మా బాబుడు జాబ్ చేస్తా కూడా, మా బాబు పెద్ద బాబు పైలట్, చిన్న బాబు మర్చెంట్ నేవీ, వాళ్ళు కూడా సాయం చేస్తారు. చికెన్ సూప్ అమ్మా. కాదంటే మాట్లాడుతుంటేనే అందరూ చేసేసుకున్నారు, చూసారు ఇంత డిమాండ్ ఉంది మీకు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అమ్మా.